హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు పార్ట్ 48. ఆర్యకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తాడు గౌతమ్. ఓ గాడ్, ఇప్పుడెలా అంటాడు ఆర్య. ఏం కాదు, ఎవరూ టెన్షన్ పడొద్దు. జరగాల్సింది జరగని. ఎక్కడో ఒక దగ్గర మనకి తీగ చిక్కకుండా పోదుగా. అప్పుడు లాగుదాం, డొంక మొత్తం కదులుతుంది అంటాడు. అవును బావా, మీరేం భయపడకండి. పెళ్ళి అయితే ఎలాగో జరగదుగా అంటుంది కళ్యాణి. ఓకే అంటూ ఆర్య తన ఫోన్ కట్ చేయబోతుండగా, ఆర్య నేను కళ్యాణ్తో మాట్లాడాలి అంటాడు గౌతమ్. అయితే తన నెంబర్కి చెయ్యి నవ్వుతూ అంటాడు ఆర్య. తన ఫోన్ అవ్వడం లేదు. నా ఫోన్ బాగానే ఉంది వర్మ, పక్క నుంచి అరుస్తూ అంది కళ్యాణి. ఇప్పుడు నేను కళ్యాణితో మాట్లాడకూడదా అంటాడు గౌతమ్. వద్దు అని నేను అనలేదుగా అని నవ్వుతూ ఫోన్ ఇస్తాడు. నవ్వుతూ బాల్కనీలోకి ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతుంది కళ్యాణి. పెదనాన్న పెళ్లి చేస్తాను అని అంత గట్టిగా చెప్తున్నా సరే, ఎలాంటి భయం లేకుండా ఉన్నారు చూడు మీరు, గ్రేట్. నవ్వుతున్న ఆర్యని చూసి అంటుంది సంధ్య. ఓహో మై డియర్ స్వీటీ, జరగని దానికోసము భయం ఎందుకు? సంధ్య ముక్కు లాగుతూ అంటాడు ఆర్య. జరగదని అంత నమ్మకమా? అవును, జరగదు. ఆర్య, నా తమ్ముడు కూతురిని నువ్వే చేసుకోరా అని పెదనాన్న నీకు చెప్తారు కదా, మొహం చూడు. మోద తిప్పుకొని అంటుంది సంధ్య. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, ఇలానే ట్రై చేద్దాం అంటాడు ఆమె చేతిన మృదువుగా తాకుతూ. మరెందుకు, ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేయమని చెప్పేయి, వెంటనే మనిద్దరి పెళ్లి చేసేస్తారు. ఈ ఐడియా ఇంకా బాగుంది, పద వెళ్దామంటాడు. ఇక నిజంగానే నీ బుర్రలో చిప్పోయింది బావా, వెళ్ళి చెప్పు అంటుంది. నువ్వు కూడా రా మరదల పిల్ల అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకుంటాడు ఆర్య. బావా ఏం చేస్తున్నావు, వదులు అంటుంది భయంగా. పెద్ద మామయ్యకు చెప్పమన్నావుగా, పదా పెడదాం. మీ తమ్ముడు కూతుర్ని నేను హనీమూన్కి తీసుకుని వెళ్తాను అని చెప్తాను అంటూ నవ్వుతాడు ఆర్య. అప్పుడు కానీ చంపేస్తారు. ఏం పర్లేదు అంటూ ఆమెను అలానే ఎత్తుకొని రూమ్ బయటకు వచ్చి కారిడార్లో నవ్వుతూ నడుస్తూ ఉంటాడు ఆర్య. బావా, ఎవరైనా చూస్తారు అంటుంది భయంగా. భయం ఎందుకు, చెప్పేయాలి అనుకున్నాం కదా అంటాడు కళ్ళెగరేస్తూ. బాబోయ్, ఈరోజు నువ్వు నిజంగానే నా పెళ్లి చేసేలా ఉన్నావు అంటూ తల కొట్టుకుంటుంది. చెప్తున్నాగా అంటూ నడుస్తున్న ఆర్య ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి షాక్ అవుతాడు. ఆర్య ఎక్స్ప్రెషన్ చూసి సంధ్య కూడా ముందుకు చూసేసరికి వాళ్ళిద్దరికీ షాక్. అట్నుంచి వస్తున్న అంబికను చూసి చిన్నత్త అంటుంది భయంగా. చూడు పిన్ని, మెట్ల దగ్గర కాలు బెనికిందంట, నడవలేకపోతుంటే తీసుకెళ్తానే ఎత్తుకుంటే గోల చేస్తుంది, ఇంకా చిన్నపిల్లల నొప్పి అని ఏడుస్తుంది. సులువుగా కబురు చేశాడు ఆర్య. అవునా, అయ్యో చూసుకోవాలి కదా అంటూ దగ్గరికి వస్తుంది అంబిక. వామ్మో బావ, ఏం స్టోరీలు వేశావు అనుకుంటూ అవునత్త అని యాక్టింగ్ మొదలు పెడుతుంది సంధ్య కూడా. నా రూమ్లో పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఉన్నాయి, పంపిస్తాను అంటుంది అంబిక. లేదులే పిన్ని, నా దగ్గర ఉన్నాయిలే, జెండబాబు కూడా ఉంది, నేను ఇస్తాలే, నువ్వు వెళ్ళు అంటాడు. సరే జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది అంబిక. అక్కడి నుంచి ఫాస్ట్గా సంధ్య తన రూమ్లోకి దించేసి రూమ్ క్లోజ్ చేసేస్తాడు ఆర్య. చిన్నత్తకి కూడా చెప్పడానికి ఇంత భయం పెట్టుకొని పెద్ద నాన్నకు చెప్తాను అంటూ బయలుదేరాడు. పగలబడి నవ్వుతున్న సంధ్యనే చూస్తూ ఒక్కసారిగా దగ్గరికి వచ్చి ఆమె పెదాలను అందుకుంటాడు. షాకుతో ఉండిపోతుంది సంధ్య. మొత్తానికి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు నవ్వుతూ అంటాడు గౌతమ్. నువ్వు కూడా రెడీ అయిపోయావు, నన్ను పిలవడం మాత్రం మర్చిపోకు అంటుంది కళ్యాణి. పెళ్లి కూతురిని పిలవకుండా పెళ్ళెలా చేసుకుంటాను నవ్వుతూ అంటాడు. ఏమో, నాకేం తెలుసు. ముందులా కాకుండా ఈసారి మంచి అమ్మాయిని, అందమైన అమ్మాయిని వెతికి ట్రై చేసుకుంటా అంటాడు. చేసుకో, అప్పుడు కానీ మా ఇంట్లో ఉన్న రోకలి బండ, మీ ఇంట్లో ఉన్న దుడ్డు కర్ర వెతికిపోకుండా పోవు, చిరు కోపంతో చెప్తుంది నవ్వుతూ. అప్పుడు నువ్వే సర్వీస్ చేయాలి నా కింద. చేస్తాను, ఎలా ఉన్నా నేనే చేస్తాను, నేనే చేయాలి. అంతేగాని ఇంకొకటి వచ్చింది అంటే దానికి నీకు కలిపి అవుతుంది అప్పుడు అంటుంది. అబ్బో, చాలా పెట్టుకున్నావే మైండ్లో అని నవ్వుతాడు. అలానే అనుకో, బట్ నువ్వు నాకే కావాలి అంతే అంటుంది. నేను ఎప్పటికీ నీకే. భయపడుతున్నావా పెళ్ళిళ్ళ కోసం అంటాడు. భయం లేదు వర్మ, కానీ టెన్షన్గా ఉంది.
కొంచెం సంధ్యకి సర్ది చెప్పా కానీ ఏమవుతుందో అని అర్థం కావడం లేదు అంటుంది. ఏం కాదు, ఈ పెళ్లి నిర్ణయంతో నా సహనం అయిపోతుంది. అసలు అప్పుడే రివర్స్ అవ్వాలనుకున్నాను కానీ సరైన ప్రూఫ్ లేదు అని ఆగిపోయాను. అండ్ ఈ పెళ్ళి అయ్యేలోపు ఏదో ఒక ప్రూఫ్ దొరకకుండా పోదు కదా అంటాడు. అవునవును, ఎలా అయినా ఈ పెళ్ళిలో జరగకూడదు, ఆఖరి నిమిషంలో అయినా సరే అంటుంది. జరగదు, ఓకేనా? నా కళ్యాణికి పిరికిది కాదు అని నాకు నీకు బాగా తెలుసు అంటాడు. చిన్నగా నవ్వుతుంది కళ్యాణి. గుడ్, నువ్వు నవ్వితే నాకు ఇక్కడ ఆనందం. టేక్ కేర్ అని కాల్ కట్ చేస్తాడు. పోనివ్వడానికి ఆర్య రూమ్కి వస్తుంది కళ్యాణి. కానీ అక్కడ ఆర్య ఉండడు. బావ ఎక్కడికి వెళ్ళాడు? సంధ్య రూమ్లోకి వెళ్ళాడా? ఎవరికైనా నా అనుమానం వస్తే అనుకుంటూ సంధ్య రూమ్కి వెళుతుంది. నేను మెట్ల మీద నుంచే పైకి వెళ్ళాను. నాకు ఎదురుగా ఆర్య సంధ్య వచ్చారు. మరి సంధ్యకి మెట్ల దగ్గర కాలు బెనకడం ఏమిటి? మీదికి మెట్లు కూడా నా వైపుగా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది? కిచెన్లో పనిచేస్తున్న అంబికకు సడన్గా బుర్రలోకి డౌట్ వస్తుంది. కొద్దిసేపటికి తన పెదాలు వదిలిన ఆర్యని కోపంగా చూస్తూ, ఏంటి బావా నువ్వు? ఎవరైనా చూస్తే అంటుంది సంధ్య. మరి నువ్వు ఇంత క్యూట్గా ఉంటే ఆగడం కష్టమేగా నవ్వుతూ అంటాడు. అలా అని మరి ఎలా ఉంటే ఎలా? అక్క బావల ప్రాబ్లం సాల్వ్ అయినా అంతవరకు అయినా వెయిట్ చేయాలిగా. నాకు అదే బాధగా ఉంది అంటాడు మొహం వేలాడేసుకొని. బాధ ఎందుకు? అర్థం కాక అడుగుతుంది. ఇంకెంతకాలం నీకు దూరంగా ఉండాలి అని అంటాడు. తప్పదు బావా, ఉండాలి. నన్ను చాలా కాలం వెయిట్ చేయించావుగా, ఇప్పుడు నువ్వు అని నవ్వుతుంది. నీకు బాగా ఎక్కువైందే, పెళ్ళవని చెప్తాను నీ పని. చెప్పేది నువ్వు కాదు, నేను ఆడుకుంటాను నీతో అంటుంది. ఇప్పటి నుంచి ప్లాన్ వేశావా? నవ్వుతూ అడుగుతాడు. వెయ్యాలి మరి, లేకపోతే ఇంతకాలం నన్ను వెయిట్ చేయిస్తావా? పెళ్ళయ్యాక కూడా నేను అలా వెయిట్ చేయిస్తా, చూస్తూ ఉండు. అబ్బో, రివెంజా? మరి కదా, నీ రివెంజ్ని స్వీట్ మెమరీస్గా నేను మరుస్తాలే. అది చూద్దాంలే అంటుంది. చూద్దాం కానీ ఈలోగా ఒక కిస్ ఇచ్చుకో అంటాడు. ఏంటి ఇచ్చేది? ఇప్పుడేగా నువ్వు తీసేసుకున్నావు, మళ్ళీ అడుగుతున్నావు. నేను ఇవ్వను, ఇవ్వకపోతే నేను తీసుకుంటా అంటూ ఆమెను పట్టుకొని బెడ్డెక్కిపోతాడు. నాకేం అర్థం కావడం లేదు అంటూ మెట్ల మీద నుంచి మీదికి వస్తున్న అంబికను చూసి, ఏమైందత్తా, ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది కళ్యాణి. ఇందాక ఆర్యసుందని ఎత్తుకుని వస్తున్నాడు. ఏంటా అని అడిగితే తన మెట్ల దగ్గర పడిపోయింది, నడవలేక తీసుకొస్తున్నా అన్నాడు. కానీ మెట్లు ఇటువైపు ఉన్నాయి కదా, నేను మెట్ల మీద నుంచి వస్తున్నాను. మరి సంధ్యను ఆర్య నా ఎదురుగా ఎలా తీసుకొని వస్తున్నాడు? నాకేం అర్థం కాలేదు అంటుంది అంబిక. అమ్మ బావా, చిన్నత్తకి డౌట్ వచ్చేలా చేశావు అనుకుంటూ, లేదత్తా, సంధ్య మెట్ల మీద నుంచి కాదు, నా బాత్రూమ్ దగ్గర పడింది. నేను బావకు చెప్పేలోగా అది ఏడుస్తుంది అని బావ పట్టుకెళ్ళిపోయాడు. ఇదిగో నేను వాళ్ళ కోసమే చూస్తున్నా అంటూ కష్టంగా కవర్ చేస్తుంది. అవునా, నేనేంటో అనుకున్నాను. సరే, సంధ్య జాగ్రత్త అనేసి అక్కడి నుంచి. అమ్మయ్య, అత్తకి డౌట్ రాకుండా మేనేజ్ చేశాను. వీళ్ళిద్దరిని అసలు అనుకుంటూ సంధ్య రూమ్ డోర్ కొడుతుంది కళ్యాణి. బెడ్ మీద సంధ్య అదరాలతో తన పెదవుల పైన వేసి నాట్యం ఆడుతున్న ఆర్య ఎవరు కొట్టిన సౌండ్కి ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. బావా, ఎవరు వచ్చారు? వెళ్ళి దాక్కో అంటుంది. సంధ్య, నేనే, తలుపు తీయి అంటూ అరుస్తున్న కళ్యాణి వయసు విని, కళ్యాణినే వచ్చింది అంటాడు ఆర్య. అనేసి సంధ్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేస్తుంది కళ్యాణి. బెడ్ మీద కూర్చుని ఉన్న ఆర్యని పైనుంచి కింద వరకు చూస్తూ, ఏం చేస్తున్నారు మీరు రూమ్లో? సీరియస్గానే అడుగుతుంది. ఏం చేస్తాం, మీరు అంటే అఫీషియల్ కపుల్ కనుక ఎలా అయినా రొమాన్స్ చేయొచ్చు. నాకు అలా కుదరదుగా అంటాడు ఆర్య. అందుకే నా చిన్నత్తకి డౌట్ వచ్చేలా చేశారు. చిన్నత్తకి డౌట్ వచ్చిందా అని అడుగుతుంది సంధ్య. అవును అంటూ జరిగిందంతా చెప్తుంది కళ్యాణి. నేను అప్పటికి బాబాయ్కి చెప్తున్నాను, వినలేదు నా మాట అంటుంది సంధ్య. మన ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మీ ఇష్టం, నేనే మీ పెళ్ళికి ఒప్పిస్తాను. కానీ ఈలోగా ఎవరికి ఏదైనా తెలిస్తే ఉన్న ప్రాబ్లం కాస్త పెద్దది అవుతుంది. ఆలోచించండి, ఎందుకు చెప్తున్నాను అంటుంది కళ్యాణి. అవును, అది నిజమే అంటాడు ఆర్య. ఏంటి నిజం? అన్నీ తెలిసి నువ్వు కూడా అయినా అఫీషియల్ కపుల్ మాకే లేదు, నీకేంటి తొందర? ఆగలేవా అంటుంది.
పక్క నుంచి సంధ్య నవ్వుతుంటే నువ్వు కూడా మీ ఇద్దరు కొంచెం కంట్రోల్లో ఉండండి అని అక్కడ నుంచి ఆర్యను తీసుకెళ్ళిపోతుంది. కళ్యాణి కళ్యాణి అని పిలుస్తున్నా వినిపించుకోకుండా తన రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి ఫోన్ ఇచ్చేసి పో నీ రూమ్లోకి అనేసి తోసేస్తుంది కళ్యాణి. తన రూమ్లోకి ఆర్య వెళ్ళిపోయాక అక్కడి నుంచి నవ్వుకుంటూ తన గదికి వెళ్ళిపోతున్న కళ్యాణిని అప్పుడే ఇంట్లోకి వచ్చిన శివశంకర్ చూస్తాడు. ఆర్య కళ్యాణి మధ్య ప్రేమ పడుతుంది అని ఆశ మొదలవుతుంది ఆయనకు. అలా రోజులు గడుస్తున్నాయి. 3 రోజుల తర్వాత అన్నయ్య అన్నయ్య పొద్దున్నే పంతులను తీసుకుని సుబ్బలక్ష్మి ఆంజనేయులు గారి ఇంటికి వస్తుంది. అంటూ ఓ పంతులు గారిని చూసి నమస్కరిస్తారు. ఆంజనేయులు అండ్ అలివేని ఇద్దరి జాతకాలు ఆయనకు చూపించాను. మీ ఎదురుగా ముహూర్తం చేసుకుందాం అని అంటుంది సుబ్బలక్ష్మి. సరే అని నవ్వుతూ చెప్పండి పంతులు గారు. అప్పుడే రూమ్ నుంచి బయటికి వచ్చిన గౌతమ్ వాళ్ళ మాటలకు చిరాకేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అసలు నాన్న అత్తకి ఏమనుకుంటున్నారు? వీళ్ళకి నా ఇష్టంతో అవసరం లేదా? కళ్ళు మూసుకుంటాడు. అందమైన కళ్యాణి కలలో తను కనిపించగానే ప్రజెంట్ స్మైల్ అతని మొహంలో కనిపిస్తుంది. కళ్యాణి నీతో మాట్లాడి 2 రోజులవుతుంది. ఎవరికైనా అనుమానం వస్తుంది అని ఆర్యతోనే మాట్లాడుతున్నా. ఆ ప్రశాంత్ గారి మీద హోప్స్ వదిలేసుకోమని పవన్ చెప్తున్నాడు. మరి ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు అంటూ కళ్ళు మూసుకొని ఆలోచనలో ఉండిపోతాడు అలా. ఆంజనేయులు గారు వచ్చే శుక్రవారం అంటే ఈ రోజు నుంచి 10 రోజులు ఉంది. ఆ రోజు రాత్రి 8 గంటలకు మంచి ముహూర్తం ఉంది. మీ ఇష్టానుసారం అంటాడు పంతులు. అలివేని వంక చూడగానే ఇష్టం లేనట్టు చూస్తుంది. ఆమె ఇష్టంతో పని లేకుండా గడువు ఎక్కువైతే ఎవరి మనసులైనా మారొచ్చు అని సరే పంతులు గారు 10 రోజుల తర్వాత మాకు ఇష్టమే అంటాడు ఆంజనేయులు గారు. ఆనందంతో సుబ్బలక్ష్మి మొహం వెలిగిపోతే నిరాశగా విలవిలలాడిపోతుంది అలివేని మొహము. ఏంటి 10 రోజుల్లో పెళ్ళినా అని తన గదిలోకి వినిపించిన మాటలకి షాక్ అవుతాడు గౌతమ్. అసలు ఏంటి ఈ చందు ఒప్పుకుందా? తన వైపు నుంచి అయినా ట్రై చేయాలి అనుకుంటూ ఫోన్ తీసి చందుకు కాల్ చేస్తాడు గౌతమ్. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.